సారే గామా. అక్క, ఆ రెడ్ లైట్ చూస్తున్నావా విండో వెనకాల? అరే జోయా, ఇదంతా నీ ఇమాజినేషన్ అనుకుంటా. ఇక్కడ స్నోలో ఉన్న లైట్ అలాగా రిఫ్లెక్ట్ అయి కనిపిస్తోంది అంతే. లేదు, జోయా సరిగ్గా చెప్తోంది. అందరూ వెంటనే ఫైర్ నుంచి దూరంగా వెళ్ళండి. లైట్స్ ఆఫ్ ఇప్పుడే. మెహల్ సార్, వాళ్ళు మనల్ని ట్రాక్ చేస్తున్నారు. నేను సిగ్నల్స్ బ్లాక్ చేయడానికి ట్రై చేస్తున్నాను. స్టేలో ఎవరు మూవ్ అవ్వద్దు. లోహా, టీనా, ప్లాస్టిక్. ఇప్పుడైతే సిచ్యుయేషన్ చాలా డ్రాస్టిక్. టార్గెట్ కన్ఫర్మ్, మూవ్ ఇన్. ఫార్మ్ పొజిషన్స్. ఆలియా లెఫ్ట్ లైన్, లియానా గార్డియన్ కు కవర్డ్. యా, నా కరాటే మూమెంట్స్. స్నోయి జాకీ చాన్ ఇన్ మూమెంట్. నేను వాళ్ళ కామ్స్ క్రాక్ చేస్తున్నాను, కానీ సిగ్నల్ జామ్. అరే, బ్యాటరీ కూడా 10% ఉంది. అది నువ్వు ఇక్కడ హ్యాకింగ్ అయినా చెయ్యి, ఛార్జింగ్ అయినా చెయ్యి. నేను ఇక్కడ ఫ్రీ జిమ్ క్లాసెస్ తీసుకుంటున్నా. కాన్సంట్రేట్ ఎవ్రీవన్. టార్గెట్ ని లాడ్జ్ కి బయటికి వెళ్ళనివ్వకండి. ఇది ఎప్పటి వరకు ఉంటుంది? అక్క, ట్రస్ట్ మీ, వాళ్ళు ఎప్పుడూ ఓడిపోరు. అందరూ కిందకుండండి. స్మోక్ యొక్క కవర్ వాళ్ళకి, మనకు కాదు. We have them cornered. Move in. అందరూ నా మాట వినండి. 5 సెకండ్ల కోసం కవర్ చేస్తాను. ఆ సమయంలో మనం వెళ్ళిపోతాం. 5 సెకండ్స్ సార్. ఇంత సమయంలో అయితే నేను ఒక మోమో తినగలుగుతాను. అయితే ఈసారి ఒక ప్రాణాన్ని కాపాడు. సార్, వాళ్ళు మనల్ని వెంబడిస్తారు. ఈ స్నో ట్రైల్స్ డైరెక్ట్ గా వాళ్ళని మన దగ్గర తీసుకొస్తాయి. అయితే మనం ట్రైల్స్ అరెస్ట్ చేద్దాం. జోయా, ఐస్ స్టిక్ తీసుకో. ఆలియా, కవర్ చేయి. స్నో ఫైట్ లెవెల్ 2. ఇప్పుడు హైడ్ అండ్ సీక్ తో పాటు. సార్ చూడండి, ఈ ట్రాక్ ఒక పజిల్ అనుకుంటా. అదే అనిపిస్తుంది నాకు. సరిగ్గా చెప్పావు. నేచర్ పజల్స్ కూడా ఉంటాయి జోయా. ఒకవేళ మన ప్యాటర్న్ అర్థం చేసుకుంటే సరైన దారి దొరుకుతుంది. లాజికల్ ఆర్మీ ప్యాటర్న్ చూసి మీరు అర్థం చేసుకోగలుగుతారా వాళ్ళు బ్రిడ్జ్ ఎలా క్రాస్ చేయాలని? అరే, ఇది నాకు టిక్ టాక్ టో లాగా అనిపిస్తోంది. లేదక్క, సరిగ్గా చూడు. డయాగనల్స్ ఒకటి సేఫ్ గా ఉన్నాయి. లెఫ్ట్ కార్నర్ తో స్టార్ట్ చేసి డయాగనల్ గా వెళ్ళాలన్నమాట. ఎగ్జాక్ట్లీ, సేఫ్ పార్ట్ డయాగనల్సే. ఒకవేళ మనం మధ్యలోంచి వెళ్ళామా బ్రిడ్జ్ కూలిపోతుంది. నేనైతే బాటమ్ ఆఫ్ హిమాలయస్ డేటా చేస్తుండేవాడిని. రిలాక్స్ హ్యాకర్ బాయ్, డిలీట్ చేసే సమయం ఇంకా రాలేదులే. చూసారా, పజిల్ సాల్వ్ చేస్తే లైఫ్ ని సేవ్ చేసింది. గుడ్ ఐస్ జోయా. నో, ఇట్స్ ఎ స్నో లెపర్డ్. అరే ఏం లేదు, ఒక పిల్లి మాత్రమే. కుంఫు ఆలియా రెడీ. పిల్ల? ఇది పిల్లి కాదు, హిమాలయస్ యొక్క బాస్ లెవెల్. డోంట్ మూవ్. ఎప్పటి వరకు ప్రొవోక్ చేయమో లెపర్డ్స్ అప్పటి వరకు అటాక్ చేయవు. అంటే ప్రొవోక్ చేయకూడదా? అంటే ఏమనాలి? నమస్తే అంకుల్, మోమో తింటారా?
వావ్ అక్క, స్నో లెపర్డ్ ని కూడా ఫుడ్ చేసేసావు. చూసారా, ఫుడ్ కన్నా మించి డిప్లొమసీ ఎక్కడ ఏమీ ఉండదు. సీరియస్లీ, నీ మోమోస్ తో మొత్తం వైల్డ్ లైఫ్ కూడా కరప్ట్ అయిపోతుంది. స్నో లెపర్డ్స్ ని గోస్ట్ ఆఫ్ ది మౌంటైన్స్ అని కూడా అంటారు. ఇవి హిమాలయాల్లోనే ఇల్యూజివ్ స్పీసెస్, అరుదుగా కనిపిస్తాయి. ఒకవేళ కనిపించాయంటే దాని అర్థం మనం వాళ్ళ టెరిటరీలోకి వచ్చాం. అంటే మనం ఇంకా ఎక్కువ వల్నరబుల్ అన్నమాట. మళ్ళీనా మనం ఎన్నిసార్లు అండర్ ఎస్టిమేట్ చేస్తాం. వాజ్ వాళ్ళ దగ్గర లాక్ ఉంది, ఇంకా గార్డియన్ కూడా వాళ్ళ దగ్గరే ఉన్నారు. ఇలాగైతే టెంపుల్కి ఎప్పుడు వెళ్ళలేము. వినండి అందరూ, మేహుల్ వాళ్ళ టీము 2 సార్లు మన్ని అవమానించారు. 3వసారి వాళ్ళు ప్రాణాలతో బతకడానికి వీల్లేదు. హాఫ్ స్క్వాడ్ స్నో గ్లిచెస్ లో ట్రాప్ చేయండి. ఇంకొక హాఫ్ స్క్వాడ్ గ్లేషియర్స్ లో ట్రాప్ చేయండి. డ్రోన్స్ ఫుల్ గా కవర్ చేయండి. గార్డియన్ ని పట్టుకోండి. అనన్య కావాలి. టెంపుల్ మనదవ్వాలి. మేహుల్, 2 సార్లు బతికి బయటపడ్డావు. 3వసారి నువ్వు బతికే ఛాన్సే లేదు. కరాటే మూమెంట్స్ తో అయితే బాడీ వామ్ అవుతుంది, కానీ ఈ చలి వల్ల నేనైతే ఓడిపోయా. ఎవరైనా హీటర్ ని హ్యాక్ చేయండి యార్. బ్యాటరీ 5% ఉంది. హీటర్ వదిలేయి. నేనైతే టాబ్లెట్ లో పవర్ మోడ్ యాక్టివేట్ చేయాలి. అక్క, ఈసారి స్నో బాల్ ఆడితే మనకి బాడీలో వామ్త్ వస్తుంది. అలా చేద్దాం. ఈసారి నువ్వు విన్నర్ అవ్వాలి, లేకపోతే బాల్ తోటి కొట్టి లడ్డు తినిపించేస్తా నీకు. అందరూ వినండి, మన మొదటి మిషన్ సింపుల్. అనన్యని సేఫ్ లొకేషన్ కి చేర్చడం. నిజమే, గార్డియన్ సేఫ్ గా ఉండకపోతే టెంపుల్ వరకు వెళ్ళటం సూసైడల్ అవుతుంది. సూసైడల్ అంటే అది డబుల్ డేంజరస్. కానీ వాళ్ళ టార్గెట్ నేనే అయితే నేను మీకు బర్డెన్ కాదా? లేదనన్య, నువ్వు మాకు భారం కాదు, బాధ్యత. గార్డియన్ లేకుండా టెంపుల్ వరకు వెళ్ళడం నిరుపయోగం. నువ్వే ఆ కీ. ఈ రహస్యాన్ని విప్పగలవు. ఇంకా ఈసారి నువ్వు డ్రాగన్ వాళ్ళకి దక్కకూడదని అనుకుంటున్నాము. బ్రహ్మ టెంపుల్ కి దారి నాకు ఖచ్చితంగా తెలుసు. నేను ఆ ప్రదేశం వరకు వెళ్లి వెనక్కి తిరిగి రావడానికి నిర్ణయించుకున్నాను. ఎందుకంటే నేను ముందు అనన్యాన్ని సేఫ్ గా ఉంచాలి. సార్, మీరు లోపలికి ఎందుకు వెళ్ళలేదు? ఎందుకంటే ఒక్కొక్కసారి విజయం అంటే త్యాగమే. రహస్యం లోపలుంది, కానీ గార్డియన్ రక్షణ అంతకంటే ముఖ్యమైనది. అరే వా, ఇదేదో హిమాలయాలో ఫ్రీ రోలర్ కోస్టర్ రైడ్ లాగుంది, కానీ కింద ల్యాండింగ్ లో గేమ్ ఓవర్ అని రాసుంటుంది. సీరియస్లీ, ఈ ప్యాచ్ అయితే గ్లిచింగ్ ప్లాట్ఫామ్ లాగా అనిపిస్తోంది. ఒక్క తప్పుడు అడుగు ఇంకా పర్మనెంట్ డిలీట్. జోయా, చూపు నా వైపు ఉంచు, కిందకి చూడకు. సార్, నాకు భయమేస్తోంది. ఏం లేదు, కేవలం నా చేయి పట్టుకొనుండు. జోయా, భలే భయపెట్టేశావు మమ్మల్ని. సార్, మీరు నన్నెందుకు వదిలేలేదు? టీంలో ఏ మెంబర్ని కూడా నేను ఎప్పుడు వదిలిపెట్టను. రిమెంబర్ దట్. పద, వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకుందాం. ఈ ప్రయాణం మరింత ప్రమాదకరంగా మారుతూ పోతోంది. ప్రతి మలుపులో కొత్త ప్రమాదం, కొత్త అటాక్. టీం అలసిపోతోంది. ఇక శత్రువులు ఇంకా మన ప్రతి అడుగుని గమనిస్తున్నారు. ఒకవేళ నేను అనన్యని కాపాడాలన్నా, ఇంకా వీళ్ళందరినీ సురక్షితంగా ఉంచాలన్నా, నేను మొత్తం చేతిలోకి తీసుకోవాలి. ఏంటి, మేహుల్ టీం డ్రాకోస్ యొక్క రెగ్యులర్ అటాక్స్ నుంచి తప్పించుకుంటారా? చూద్దాం మనం వచ్చే ఎపిసోడ్ లో.